హలో వెల్కమ్ టు రివ్యూ రైడ్. సో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మన ఐపీఎల్ 2024 అయితే వచ్చేసింది. సో మన ఛానల్ ఇప్పటి నుంచి ఐపీఎల్ కూడా రివ్యూస్ కూడా ఉంటాయి, మ్యాచ్ రివ్యూస్ ఉంటాయి, ప్రెడిక్షన్స్ ఉంటాయి. సో ఐపీఎల్ రివ్యూస్ ఎవరైతే క్రికెట్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న 2024 సీజన్ అయితే వచ్చేసింది. సో దాని గురించి మనకు రేపైతే ఫస్ట్ మ్యాచ్ 2024 మన ఫేవరెట్ టీమ్స్, మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ రెండు టీమ్స్కే ఉంటారు, ఆర్సీబీ అండ్ సిఎస్కే సమరానికి సిద్ధంగా కాబోతున్నాయి. సో ఆ మ్యాచ్ గురించి మనం తెలుసుకుందామంటే పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, బ్యాటింగ్ ఫేవరా, బౌలింగ్ ఫేవరా, టీమ్స్ ఎలా ఉన్నాయి, ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, మోస్ట్ ఆఫ్ ద విన్నింగ్ ఛాన్సెస్ ఏ టీంకి ఉండబోతున్నాయి కూడా మీకు అంటే నా ఒపీనియన్ షేర్ చేస్తున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్లో చేయండి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో. సో పిచ్ గురించి చెప్పడానికి అయితే మ్యాచ్ వచ్చేసి చెన్నైలోనే. సో ఆబ్వియస్గా చెన్నైకి ఫేవర్ ఉంటుంది. చిదంబరం స్టేడియం కాబట్టి చెన్నైలో ఓన్ టీమ్ కాబట్టి, ఓన్ ప్లేస్ కాబట్టి, ఓన్ గ్రౌండ్ కాబట్టి సో చెన్నైకి ఫేవర్గా ఉంటుంది. సో పిచ్ రిపోర్ట్ అయితే ఆల్రెడీ ఇంతకుముందు జరిగిన ఈ పిచ్లో జరిగిన మ్యాచ్లో చూసుకుంటే బ్యాటింగ్ ఫేవర్గా ఉంటుంది. జరిగితే హై స్కోరింగ్ మ్యాచ్ అనేది జరుగుతుంది, లేదంటే లో స్కోరింగ్ మ్యాచ్ అనేది జరుగుతుంది. గైస్ చూడండి, అక్కడ రెండు పెద్ద టీమ్స్ కాబట్టి ఖచ్చితంగా మినిమం 180 నుంచి 190 వరకు స్కోర్స్ పెట్టే అవకాశం ఉంది. ఏ టీంకి 180 కన్నా తక్కువ పెట్టినా విన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో ప్రతి టీం టార్గెట్ కూడా మ్యాక్సిమం 180, 200 పెడితేనో ఇంకా కొంచెం సేఫ్ ప్లేస్లో ఉండొచ్చు ఏ టీం అయినా కూడా. ఇప్పటివరకు అయితే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే హెడ్ టు హెడ్ 31 మ్యాచెస్ జరిగినాయి. ఇద్దరు పార్టిసిపేట్ చేసిన, ఇద్దరు పోటీ పడ్డారు. బట్ ఆర్సీబీ ఓన్లీ 10 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది విత్ సిఎస్కే తోటి. సో సిఎస్కే 20 మ్యాచెస్ గెలిచింది, ఒక 1 మ్యాచ్ మాత్రం నో రిజల్ట్. సో ఈ పిచ్లో బ్యాటింగ్ ఫేవర్ ఉంటుంది కానీ భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పటి వరకు అయితే చెన్నై యొక్క హై స్కోర్ వచ్చి 226, బట్ ఆర్సీబీ యొక్క హై స్కోర్ వచ్చి టోటల్ హై స్కోర్ వచ్చి 260 మాత్రమే. సో సిఎస్కే ప్లేయింగ్ లెవెన్ అలా ఉండబోతుంది. సో ఎవరెవరు బ్యాటర్స్, ఎవరెవరు ఆల్రౌండర్స్, ఎవరెవరు బౌలర్స్ అని డిస్కస్ చేద్దాం. సో ప్లేయింగ్ లెవెన్లో టాప్ 3 వచ్చేసి రచిన్ రవీంద్ర, న్యూజిలాండ్ ప్లేయరు, అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు, డబుల్ సెంచరీలు టెస్ట్లో ఈజీగా కొట్టగలుగుతున్నాడు. సో ఈ ఫార్మాట్లో ఎలా రాణిస్తాడో చూడాలి. ఎందుకంటే ప్రతి ప్లేయర్ కూడా ఇప్పుడు జరిగే ఐపీఎల్ చాలా కీలకం, ఎందుకంటే నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి దీనిలో ప్రూవ్ చేసుకుని వాళ్ళ నేషనల్ టీంలో ప్లేస్ సంపాదించాలని వాళ్ళ టార్గెట్. సో రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ మన ఇండియన్ ప్లేయరు, ఎలా ఆడతారో అందరికీ తెలుసు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి, రచిన్ రవీంద్రకు ఆపోజిట్గా రుతురాజ్ గైక్వాడ్ని దింపుతున్నారు. ఎందుకంటే ఎంఎస్డి ప్లాన్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ ఉంటే బౌలర్లకు కొంచెం కష్టమవుతుంది వికెట్ తీయడం, బ్రేక్ ఈవెన్ ఇవ్వడం కూడా. సో థర్డ్ పొజిషన్లో మన రహానే, సీనియర్ ప్లేయర్, మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయరు, కన్సిస్టెంట్గా ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ ఆడగల ప్లేయర్. దాని తర్వాత డారెన్ మిచెల్, న్యూజిలాండ్ ప్లేయర్, భారీ హిట్టర్, అది అందరికీ తెలుసు. తర్వాత సమీర్ రజ్వీ, లెగ్ స్పిన్నర్ విత్ బ్యాటరు. సో చెప్పలేము మరి ఈ మ్యాచ్లో ప్లేయింగ్ లెవెల్ ఉంటుండో. నా ప్రిడిక్షన్ మాత్రం ఇది ప్లేయింగ్ లెవెల్. సో ఆబ్వియస్గా మహేంద్ర సింగ్ ధోని, జడేజా, తర్వాత శివం దుబే, తర్వాత శాండ్నర్, తర్వాత దీపక్ చహర్ అండ్ శార్దుల్ ఠాకర్. సో మనం టాప్ 3 బ్యాటింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. సో డారెన్ మిచెల్ హిట్టర్ కాబట్టి టాప్ 4లో వస్తాడు ఆబ్వియస్గా. సో దాని తర్వాత ఎంఎస్డి రావచ్చు, జడేజా రావచ్చు, మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి, ఎవరు ముందు వచ్చేదాని సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. సో వాళ్ళ బ్యాటింగ్, వాళ్ళ బౌలింగ్, మా జడేజా బౌలింగ్ కూడా ఆల్రౌండర్ ఎలా ఉంటారో తెలుసు. ప్రత్యేకంగా చెప్పాల్సి ఇక్కడ కీ రోల్ ఈ మ్యాచే కాదు, చెన్నై సీజన్ మొత్తం కీ రోల్ అంటే ఒక మెయిన్ రోల్ పాత్ర పోషించే ఒకే ఒక ప్లేయర్ శివం దుబే. హోప్స్ మొత్తం అంటే నా ప్రెడిక్షన్ మాత్రం, ఎందుకంటే మంచి అంటే భయంకరమైన ఫామ్లో ఉన్నాడు శివం దుబే ఈ సీజన్లో గట్టిగా, ఎందుకంటే కసితోటి ఉన్నాడు. ఈ సీజన్ మంచిగా ఆడాలా, T20 వరల్డ్ కప్ నేషనల్ టీంలో ప్లేస్ కొట్టాలని. ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉంది కాబట్టి శివం దుబే కూడా అది మైండ్లో పెట్టుకొని చాలా అంటే చాలా కసిగా ఆడతారు అనుకుంటున్నా. ఎందుకంటే మంచి ప్లేయర్ కాబట్టి శివం దుబే సిఎస్కే టీంకి ఇప్పుడు మెయిన్ పిల్లర్. దాని తర్వాత శాండ్నర్ అంటే ఎక్కువ బ్యాటింగ్ ఆడకపోవచ్చు కాబట్టి ఆడిన కాడికి పర్ఫెక్ట్ మంచిగా ఆడతాడు, టీంకి ఉపయోగపడి రన్లు చేస్తాడు. దాని తర్వాత బౌలర్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ కాబట్టి బాగానే ఉంటుంది. దాని తర్వాత దీపక్ చహర్ అండ్ శార్దుల్ ఠాకర్. సో వీళ్ళిద్దరు బౌలింగ్ నాకైతే
ఆర్సీబీ తోటి కంపేర్ చేసుకుంటే సిఎస్కే బౌలింగ్ కొంచెం ఎక్కడనో కొంచెం ఎడ్జ్లో స్లైట్ ఎడ్జ్లో కొంత తక్కువ అనిపిస్తుంది బౌలింగ్లో. ఎందుకంటే వీళ్ళేం స్లో మీడియం బౌలింగ్స్ వీళ్ళిద్దరు కూడా. ఫాస్ట్ మీడియంలో అంటే వీళ్ళతోటి చెప్పలేము, ఎందుకంటే లాస్ట్ సీజన్ నుంచి కూడా వీళ్ళిద్దరు కంటిన్యూ అవుతున్నారు, టీంకి వీళ్ళే విజయాన్ని అందిస్తున్నారు. బట్ ఇన్ కేస్ సిఎస్కే ఇట్లా టాస్ విన్ అయితే ప్రొడిక్షన్ అంటే ఫేవర్ వాళ్ళకే ఉండబోతుంది, విజయం చేరే అవకాశం కూడా. ఎవరైతే టాస్ గెలుస్తారో ఫస్ట్, ఎందుకంటే వాళ్ళ టార్గెట్ మాత్రం 200+ రన్స్ చేయాలని టార్గెట్ ఉంటుంది కాబట్టి టాస్ గెలిచినా ప్రతి ఒక్కటి కూడా చాలా దూకుడుగా ఆడే ఏమంటారు స్కెచ్ అయితే వేసుకొని వస్తారు. ఎందుకంటే 200+ పెడితే ప్రత్యర్థిని కొంచెం డిఫెన్స్లో ఒక నెట్టడం జరుగుతుంది, కొంచెం ప్రెషర్ కూడా బిల్డ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ అలాగే సిఎస్కే లాగా మనం ఒకసారి ఆర్సీబీది కూడా ప్లేయింగ్ 11 చూద్దాం, వాళ్ళ టీం ఎలా ఉంది, వాళ్ళ అనాలిసిస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఆర్సీబీకి ఒక మంచి ఫేవర్, ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మొన్ననే మన ఉమెన్స్ ఐపీఎల్ కూడా ఆర్సీబీ కప్పు కొట్టడం అదొక ఫేవర్. ఎందుకంటే కొంచెం పాజిటివ్ మూడ్ తోటి, పాజిటివ్ టాక్ తోటి మన గ్రౌండ్లో అడుగు పెడతారు. సో ఎంతైనా ఉమెన్స్ టీమే అయి ఉండొచ్చు, కాకపోతే సేమ్ ఆర్సీబీ టీమే కదా, కొంచెం పాజిటివ్ మైండ్ తోటి ఉంటారు. సో ఆర్సీబీ మెన్స్ టీం కూడా ఈసారి కప్పు కొట్టాలని మనం కోరుకుందాం. 16 ఏళ్ళ కళ ఈ సంవత్సరంతో తీరుతుందని కోరుకుందాం. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరు ఉంటే కూడా కామెంట్ చేయండి. సో ఆర్సీబీ టీం ఇంకా ఫస్ట్ 3 వస్తే ఆబ్వియస్గా ఫ్యాబ్ డు ప్లేసెస్ కెప్టెన్. సో కన్సిస్టెంట్ ప్లేయర్, ప్రతి మ్యాచ్ కూడా ఖచ్చితంగా ఆడగల ప్లేయర్. అంటే మనం నమ్మకం పెట్టవచ్చు, ఈ మ్యాచ్లో ఫ్యాబ్ డు ప్లేసెస్ 50 కొడతారు రాబాయ్ అంటే ఈజీ కొట్టేస్తాడు. దాని తర్వాత విరాట్ కోహ్లీ తెలుసు, హోప్స్ మొత్తం విరాట్ కోహ్లీ మీద ఉన్నాయి. ఆర్సీబీ ఈసారి కప్పు గెలవాలంటే ఖచ్చితంగా విరాట్ కోహ్లీ 2016లో ఆడిన ఉగ్రరూపం, ఆ ఆట, ఆ కసి, 973 రన్స్ ఒక సీజన్లో ఇప్పటి వరకు ఏ ఆటగాడు ఆ రికార్డు దరిదాపులో కూడా రాలేదు. సో లాస్ట్ టైం ఎస్ఎస్ఐ జైస్వాల్ మనం బ్రేక్ చేస్తాను అనుకున్నాం కాబట్టి అది అవ్వలేదు. బట్ 973 రన్స్ అలాంటి సీజన్ మనం ఈ 24లో చూడాలని కోరుకుందాం. విరాట్ కోహ్లీ యొక్క దాని తర్వాత రజిత్ పాటిదార్. సో అండర్ రేటెడ్ ప్లేయర్ ఈ టీంలో ఎవరంటే రజిత్ పాటిదార్. మనం అవుట్ ఆఫ్ ద సిలబస్ ఎవరైతే మనం ఈ ప్లేయర్ని తీసి పక్కకి పెడదాం లైట్ అనుకుంటామో అలాంటి ప్లేయరే మన అనుకున్న మ్యాచ్లో అనుకున్న విజయాలు అందిస్తారు. అలాంటి ప్లేయర్ అండర్ రేటెడ్ ప్లేయర్ మన రజిత్ పాటిదార్. ఏమాత్రం తక్కువగా అంచనా వేసినా ప్రత్యర్థి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది రజిత్ పాటిదార్ విషయంలో. ఎందుకంటే మ్యాక్స్వెల్ మనకు వరల్డ్ కప్లో చూసినాం కదా, లాస్ట్ వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ పైన ఎలా ఆడిండో, ఇండియాలో ఉన్న కూడా డబుల్ సెంచరీ కొట్టి టీంని గెలిపించాడు. అంటే తన స్టాండర్డ్స్ ఏంటివి, తన లెవెల్ ఏంటి అనేది ఒక అందరికి చూపించండి. తన లెవెల్ ఏంటి, తన స్టాండర్డ్స్ అని ఒక సెట్ చేసుకున్నాడు. సో మ్యాక్స్వెల్ స్టాండర్డ్స్ తగ్గట్టు ఈ సీజన్లో కూడా ఆడతాడు. మ్యాక్స్వెల్, విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డు ప్లెసిస్ వీళ్ళు ముగ్గురుగాన వీళ్ళ అంచనాల తగ్గట్టు ఆడిననుకో కప్పు కొట్టడం ఆర్సీబీకి పెద్ద పనే కాదు. సో వీళ్ళ ముగ్గురు కూడా ఈ సీజన్లో మంచి ఆడాలని కోరుకుందాం, ఆర్సీబీ కప్పు కొట్టాలని కోరుకుందాం. దీని తర్వాత ఈ టీం ఈసారి కొత్తగా ఈ సీజన్లో ఆర్సీబీలో ఆడుతున్న ప్లేయర్ గ్రీన్. టీంకి కొంచెం కాదు బాగానే ప్లస్ అవుతుంది. అందుకే ఆల్రౌండర్ కూడా బౌలింగ్ కూడా వేశారు, కానీ బౌలింగ్లో అంతగా పర్ఫామ్ చేయలేకపోవచ్చు నేను అనుకుంటున్నా. సో మెయిన్ బ్యాటింగ్ల మీదనే ఫోకస్ చేయాల్సి వస్తుందేమో గ్రీన్ కూడా. అందుకే 4th పొజిషన్లో కూడా అతన్ని పంపడం జరుగుతుంది అనుకుంటున్నా. దాని తర్వాత మన సీనియర్ ప్లేయర్, మోస్ట్ సీనియర్ ఇండియన్ ప్లేయర్ దినేష్ కార్తిక్. ఐ థింక్ దినేష్ కార్తిక్ ఈ సీజన్ లాస్ట్ సీజన్ కావచ్చు. సో దాని తర్వాత వాళ్ళు ఛాన్స్ ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే చాలా యంగ్ ప్లేయర్స్ పోటీ పడుతున్నారు కాబట్టి దినేష్ కార్తిక్ కూడా సైడ్ అవుతేనే బెటర్. ఎందుకంటే మంచి ప్లేయర్స్ ఇంకా వాళ్ళకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సో ఈ సీజన్ లాస్ట్గా దినేష్ కార్తిక్ కూడా చాలా మంచి పర్ఫామ్ చేశారని అనుకుంటున్నా, చేయాలని కూడా అనుకుంటున్నా. దీని తర్వాత దినేష్ కార్తిక్ తర్వాత మహిపాల్ రమ్రర్. సో ఇతను అండర్ రేటెడ్ ప్లేయర్, ఎప్పుడు ఎలా ఆడేది తెలియదు. సో ఆల్రౌండర్, బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ ఆడుతున్నాడు కాబట్టి హోప్స్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత టోప్లే ఇంపార్టెంట్. మనకు ఇక్కడ ఉన్న ఆర్సీబీలో 2 బౌలర్లు, మెయిన్ బౌలర్ టోప్లే ఒకరు, సిరాజ్ ఒకరు. వీళ్ళిద్దరి మీద బౌలింగ్ భారం మొత్తం ఉంది. కొంచెం సీనియర్ బౌలర్ సిరాజ్ ఉన్నప్పటికీ కూడా టోప్లే మీద కూడా మనం హోప్స్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత కొత్త బౌలర్ వచ్చేసి ఆకాశ్దీప్ బౌలర్. చెప్పలేము, మనం కొత్త బౌలర్ కాబట్టి ఎలాంటి హోప్స్ లేవు. బెటర్గా పర్ఫామ్ చేస్తే టీంకి మంచిది. దాని తర్వాత మెయిన్ అందరి దృష్టి బౌలింగ్ మీద మాత్రం ఫెర్గ్యూసన్ ప్లేయింగ్ లెవెల్లో ఉండడం నాకు కొంచెం 50-50 ఉంది. ప్లేయింగ్ లెవెల్లో తీసుకోవాలని కోరుకుంటున్నా, ఎందుకంటే ఖచ్చితంగా టీంకి యూజ్ అవుతాడు. ఫెర్గ్యూసన్ అయితే టీంలో ఉండాల్సిందే.
ఎందుకంటే అతని వల్ల లాభమే కానీ లాస్ అయితే లేదు. సో ఇది సిఎస్కే మరియు ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11. నా ప్లేయింగ్ 11 నేను అనుకుంటున్నాను 11 మ్యాక్సిమం 90% ఇదే ఉంటుంది. చెప్పలేము, ఒక 2-3 చేంజెస్ ఉండొచ్చు. సో ఇది ప్లేయింగ్ 11 సిఎస్కే మరియు ఆర్సీబీ. సో ఫస్ట్ మ్యాచ్ అయితే హోరాహోరీగా ఉండబోతుంది. బట్ ఎవరేమనుకున్నా నా ప్రిడిక్షన్ మాత్రం ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ గెలుస్తుందని నా నమ్మకం. గెలవాలని కోరుకుంటున్నా, ఆర్సీబీ గెలుస్తుంది, అది నా ప్రిడిక్షన్. సో మీకు ఎవరు గెలవాలనుకుంటున్నారో, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో మీరు కామెంట్లో చేయండి. ఏం తప్పులేదు, ఇది నా ఒపీనియన్, అది మీ ఒపీనియన్. ఎవరి ఒపీనియన్ చెప్పే రైట్స్ వాళ్ళకు ఉంటాయి. కొందరు యాక్సెప్ట్ చేయొచ్చు, అగ్రీ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ నాది మాత్రం ఆర్సీబీ గెలుస్తారు అనుకున్నా. సీజన్ ఆర్సీబీ విన్ తోటి స్టార్ట్ చేయాలనుకుంటున్నా. అలాగే లాస్ట్ మ్యాచ్ కూడా విన్ తోటి ఎండ్ చేసి కప్పు కొట్టాలని ఆర్సీబీకి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, ఆర్సీబీ మరియు సిఎస్కే రెండు టీంలో కూడా ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ. సో ఇలాంటి వీడియోలు మీకు ఇంకా చాలా వస్తాయి. రేపటి నుండి జరగబోయే మన ఐపీఎల్ సీజన్ 2024లో ప్రతి ఒక్క మ్యాచ్ కూడా ప్రివ్యూ ఉంటుంది. తర్వాత మ్యాచ్ తర్వాత రివ్యూ కూడా నేను ప్రతి వీడియోలో పెట్టడం జరుగుతుంది, అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఏ టీము గెలవడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరికి తప్పుడు ఫేవర్ పాయింట్స్ ఏవి ఎక్కువ ఉన్నాయి, కీ పాయింట్స్ ఏవి ఉన్నాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరు కొట్టే ప్రతి సబ్స్క్రైబ్ కూడా నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. దయచేసి కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ క్రికెట్ అభిమానులకు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఉన్న ఫ్రెండ్స్ గ్రూప్స్లో కానీ ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. సో రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.